హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ప్రశాంతి ఫుడ్ అండ్ రెసిపీస్. అందరు ఎలా ఉన్నా బాగున్నా? నేను బాగున్నాను. ఈరోజు మనం అందరికి ఎంతో ఇష్టమైన పల్లి పకోడా క్రిస్పీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్. ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ వేలో ఈరోజు పల్లి పకోడా ప్రిపేర్ చేశాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ అండి. దీంట్లో ఆనియన్స్, కొంచెం చాట్ మసాలా మిక్స్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. చూడండి చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకోండి. పకోడా వేస్తాం కదా, మునిగేంత వరకు ఆయిల్ తీసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఇచ్చేసుకోండి. తర్వాత ఒక బాండి తీసుకొని దాంట్లో 3 కప్పుల పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతోని పల్లీలు తీసుకుంటామో అదే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ తీసుకుందాం. ఇక్కడ 3 కప్పుల పల్లీలు తీసుకున్నాను కదా, ఇక్కడ 3/4 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. తర్వాత ఇదే కప్పుతోని 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. తర్వాత దీంట్లో కొంచెం వామ, డైజెషన్ కావడానికి చిన్నపిండి కొంచెం మందికి అరగదు కదా. తర్వాత ధనియాల పౌడర్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు. కారం మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి. తర్వాత దీంట్లో ఒక నిమ్మ చెక్క, ఒక చిన్న నిమ్మకాయ తీసుకున్నాను నేను. ఇక్కడ 2 నిమ్మ చెక్కలు పిండుకోండి. చిన్నవి కాబట్టి 2 పిండుకోండి, పెద్ద అయితే 1 పిండుకోండి. దీంట్లో నచ్చితే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, స్కిప్ చేయొచ్చు. తర్వాత 1 కప్పు వాటర్ తీసుకోండి. తర్వాత ఇక్కడ మనం ఆయిల్ హీట్ చేసుకుందాం కదా మీడియం ఫ్లేమ్లో. 1 గరిట ఆయిల్ ఇక్కడ పిండి మిశ్రమంలో యాడ్ చేద్దాం. వేడివేడి ఆయిల్ ఇట్లా మిక్స్ చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ చూడండి పల్లీలకు అనేది పిండి అనేది పడుతుంది కదా, ఇలా పిస్తూ ప్రెస్ చేయండి. తర్వాత దీంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. కొన్ని యాడ్ చేసుకోండి, ఒకేసారి యాడ్ చేసుకోవద్దు. ఒకేసారి యాడ్ చేసుకున్న పిండి అనేది లూజ్ అయిపోతుంది, పల్లీలకు అనేది పిండి అనేది పట్టదు. చూడండి ఇక్కడ కొన్ని యాడ్ చేసుకుంటున్నాను, ఇంకొన్ని వాటర్ పడతాయి. ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇదంతా మంచిగా కలుపుకోండి, ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేటట్టుగా కలుపుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి గట్టిగా. పల్లీలకు అనేది పిండి మిశ్రమం పట్టాలి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కింది లేదో చూడండి, ఒకటి ఇచ్చి చూద్దాం. ఇప్పుడు హీట్ ఎక్కిందండి. ఇప్పుడు అంతా ఇలానే వేసుకోండి ఒక్కొక్కటి కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం ముద్దలు అయినా పర్లేదు వేసుకోండి. కొంచెం హీట్ ఎక్కినాక ఇవి వేడైపోతాయి. అంతా ఇలానే వేసుకోండి.
ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకండి. హై ఫ్లేమ్లో పెడితే పైనుంచి కలర్ వస్తుంది, లోపల అనేది పల్లీలు అనేది కొంచెం క్రిస్పీగా రావాలి కదా, క్రిస్పీగా రావు, సాఫ్ట్గా ఉంటాయి. సాఫ్ట్గా ఉంటే బాగోదు, ఇది స్నాక్ రెసిపీ కాబట్టి. మీడియం ఫ్లేమ్లో పెట్టాను నేను మొత్తం. వీడియో అనేది స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, కొంచెం గోల్డ్ టు బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఫ్రై అయిపోయినాయి చూడండి, కలర్ చేంజ్ అయిపోయినాయి కదా. ఈ టైంలో తీసి పక్క పెట్టుకోండి. ఇంకో 2 మినిట్స్ ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం. మెత్తగా తినవాలా తీసి పక్క పెట్టుకోండి. కొంచెం క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోండి. ఇది అనేది ఒక 15 మినిట్స్ టైం పడుతుంది కంప్లీట్ కావడానికి. చూడండి ఇక్కడ కంప్లీట్ అయిపోయినాయి. మనం గరిటెలో వేసి సౌండ్ రావాలి, సౌండ్ వచ్చేసిన పక్క పెట్టుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్నాగా, అంతే ఈజీగా రెడీ అయిపోయినాయి. చూడండి ఒక్కొక్కటి విడిచి చూపిస్తున్నాను, చాలా క్రిస్పీగా ఉన్నాయి. దీనిపైన కొంచెం చాట్ మసాలా, ఆనియన్స్ అనేది చిన్నగా కట్ చేసుకొని ఒక లెమన్ పిండుకొని తింటే సూపర్ ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్. మీకు నచ్చినాయా? మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.